15 ఎకరాలు 20 ఎకరాలు ₹1,00,000 క్యాలిక్యులేట్ చేశారు. ఆ భూమి విలువ కోట్లలో ఉంటుంది. గవర్నమెంట్ అక్కడ మాత్రం చేస్తుంది. ఈ గవర్నమెంట్ మేము SRMDITకి 50 లక్షలకో 20 లక్షలకో 100 ఎకరాలు ఇచ్చాం. సో అదే టైంలో నాకు నిజంగా అంత అక్రమ ఆస్తి సంపాదించాలని ఆలోచింటే నేను ఈ పాటికి చాలా చేసుకునేవాడిని కదా. ఇప్పుడు మూర్తి గారు చనిపోయింది 18లో, నేను 18లో ప్రెసిడెంట్ అయ్యాను. అప్పటికే గవర్నమెంట్కి 6 నెలలు ఉంది. అప్పుడైనా 6 నెలల్లోనే నేను చేపించేసుకునేవాడినిగా. నేను నిజంగా అంత మేలు పొందానంటే 14 నుంచి 19 మధ్యలో నేను ఏం మేలు పొందాను? మీరు సరే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వెళ్ళదు, మీకు ఎందుకంటే చాలా మంది మధ్యపడిపోతుంది ఉంటుంది. ఈ 5 ఏళ్ళలో నేను ఏం అక్రమ ఆస్తి సంపాదించాను, నేను ఏం పొందాను మేలు? ఒకవేళ నా దగ్గర లోపాలే ఉన్నాయి, ఆ లోపాలు నేను ఇలాంటి ప్రభుత్వం వస్తే నాకు ఇబ్బంది పడతారు నాకు తెలియదు, నేను సరిదిద్దుకునేవాడిని కదా. ఊహించకపోయి ఉండొచ్చేమో కదా. ఇప్పుడు నాలాంటి వాడు అమాయకుడు తెలీదు అని అనుకోవచ్చు. మూర్తి గారు రాజకీయాలు ఎన్ని ఏళ్ళ నుంచి చూస్తున్నారు? అవును, అదే అంట. ఆయన 40 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. చాలా గెలుపులు చూశారు, చాలా ఓటములు చూశారు. ఎన్టీ రామారావు గారే ఓడిపోయారు. మరి అలాంటి ఎన్టీ రామారావు గారితో సరైన మూర్తి గారికి ఆ మాత్రం అనుభవం ఉంటుందా? ఏది ఎప్పుడు ఎలా మారుతుందని. సో ద పాయింట్ ఈస్ దట్ అలిగేషన్స్ చేసేవారు చేస్తూనే ఉంటారండి. దానికి ఇప్పుడు ఏంటంటే వాటికి నేను రెస్పాండ్ అవ్వలేదు. పాజిటివ్గా నేను చెప్పగలిగింది ఏంటి అంటే, ఇవాళ రాజకీయం చేయాలైనా లేకపోతే వ్యాపారం చేయాలైనా సరే తప్పకుండా డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే డబ్బు సంపాదించేయాలి. ఇప్పుడు ఇవాళే ప్రజలు ఒకరి గురించి ఒక ఆలోచిస్తారు, అదే ప్రజలు డబ్బు తీసుకోకుండా ఓటేస్తారా? అది దురదృష్టం. సో నా కోరిక ఏంటంటే సిస్టమ్ ట్రాన్స్పరెంట్ అయిపోయి మంచి వాళ్ళు రాజకీయాల లోపలికి వచ్చి డబ్బు ప్రాధాన్యత తగ్గిపోవాలి. డబ్బు ప్రాధాన్యత ఉండకూడదు. జరిగే పని మా ఆస్తి అమ్ముకుంది అయితే మా నాన్న మీద మా తాత మీద ఆధారపడి నేను మొన్న ఎలక్షన్స్ పోట్లాడాను 19లో. 24లో కూడా వాళ్ళు ఎంతవరకు మా నాన్న నాకు సహాయం చేస్తారని నాకు తెలియదు. నా కష్టార్జితం నేను ఇంకెంతో ఇంక పెట్టుకోవాలి. కానీ ఇలా శాశ్వతంగా నేను చేయలేను, కష్టం. కానీ ఆ పరిస్థితి వస్తుందంటారా? అంటే రాకపోతే మనం ఎలా బతుకుతాం? సినిమాల్లో అంటే చూస్తామేమో కానీ మన భారతదేశానికి అమెరికాకి మీరు కంపేర్ చేస్తే అక్కడ కూడా చాలా డబ్బులు ఖర్చు పెడతారు. కానీ కొంతవరకు అక్కడ ట్రాన్స్పరెంట్గా మనీ రేజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అక్కడ ఏంటి, నేను ఒక సెనేటర్ గానో ఒక ఎమ్మెల్యే లాగా పోటీ చేయాలంటే నేను డబ్బులు రేజ్ చేయగలుగుతాను. ఇక్కడ అది లేదు ప్రొవిజన్. ఇక్కడ స్పెండింగ్ లిమిట్స్ ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు. డబ్బులు రేజ్ చేయడానికి చాలా లిమిట్స్ పెట్టేశారు. ట్రాన్స్పరెన్సీ రావాలి. నా పాయింట్ ఏంటంటే డబ్బు ఖర్చు అనేది ఎలక్షన్లో తప్పదు. మీడియా మీద ఖర్చు పెట్టాలని, దేని మీద ఖర్చు పెట్టాలని. గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ట్రాన్స్పరెన్సీ తీసుకుని రావాలి. ఖర్చు పెట్టిన డబ్బులు దేని మీద ఖర్చు పెడుతున్నారు, ఎవరు ఖర్చు పెడుతున్నారు, అది ఓకేనా కాదా? అది లేనప్పుడు ఇవాళ ఇంత బ్లాక్ మనీ అంటే క్యాష్ అనేది ఎకానమీలో డిమానిటైజేషన్ జరిగింది. డిమానిటైజేషన్ ఎందుకు చేసాం? క్యాష్ ఉండకూడదు. కానీ ఇవాళ చూస్తుంటే మొన్నటికన్నా క్యాష్ ఇంకా ఎక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది. సో ప్రభుత్వం ఏంటంటే క్యాష్ జీరో చేయలేదు, కానీ క్యాష్ ప్రాధాన్యత తగ్గించాలి. ఒకటి అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఆ యూపీఐ ఇవాళ డిజిటల్ పేమెంట్స్ రావడం చాలా గొప్ప. అసలు మిగతా దేశాలన్నిటితో కంపేర్ చేస్తే ఇండియాలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ అద్భుతంగా జరుగుతున్నాయి. మారుమూల గ్రామంకి వెళ్ళినా సరే అక్కడ నువ్వు గూగుల్ పే చేస్తావా, పేటిఎం చేస్తావా, దట్స్ వెరీ గుడ్. కానీ ఎకానమీ ఎక్కువ ఆ వైపు వెళ్ళాలి. క్యాష్ అనేది ప్రాధాన్యత తగ్గిపోతే రాజకీయం కూడా ఇంకా చాలా క్లీన్ అవుతుంది. మీరు అన్నట్టుగా ఏదైతే రాజకీయాల్లో ఆఖరికి ఓటేసేటప్పటికి డబ్బు దీని తాలూకు ప్రభావాన్ని తగ్గాలన్నారు. సినిమాల్లో చూడగలుగుతామేమో కానీ నిజంగా నిజ జీవితంలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో, ఎందుకంటే ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, అలవాటు పడిపోయారు. ఇప్పుడు అదొక హక్కుగా కూడా అడుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 1-2 చోట్ల వాళ్ళు 10,000 ఇస్తున్నారు, మీరు మాకు ఎందుకు ఇవ్వట్లేదు అని వాళ్ళు బయటకు వచ్చి గొడవ పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అది దురదృష్టం అండి. ఇప్పుడు అండ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ కూడా ఏంటంటే ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోతున్నాయి. ఒక ఎలక్షన్ ఓడిపోవడానికి ఎవరు రెడీగా లేరు. సో గెలవడానికి ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటున్నారు. అందుకే మనకి అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. మొన్న మరి మీకెంత ఖర్చు అయింది? అది నా ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్లో నేను ఫైల్ చేశాను కదండి. అది కాకుండా మీరు రిపోర్ట్లో పెట్టింది కాకుండా నాకు అంతే ఫైల్. మిగతా నా శ్రేయోభిలాషులు వాళ్ళు చెబుతూ ఖర్చు పెట్టుంటే ఖర్చు పెట్టుంటారు, కానీ నా దగ్గర ఆ అకౌంట్ లేదు. నేను నా ద్వారా ఖర్చు పెట్టింది అది కూడా ఎక్కువగా. ఐ థింక్ ఇట్స్ సమ్ 40-50 lakhs or 60 lakhs whatever it is. లాట్ ఆఫ్ మనీ. అవును, కానీ అది పెట్టి కూడా బియాండ్ దట్ ఎలక్షన్ అనేది ఇప్పుడు మాకు 100 వార్డులు ఉన్నాయి, 100 గ్రామాలు ఉన్నాయి. ప్రతి నాయకుడు వాళ్ళ జేబుల నుంచి లక్షలు ఖర్చు పెడతారు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఒక ప్రెస్టీజు, కొందరు స్వార్థపరులు ఉంటారు, వాళ్ళు దాంట్లో మనం వస్తే మనం సంపాదించుకోవడం కొంతమంది ఉంటారు, రకరకాల పార్టీ ఖర్చు పడుతుంది.
ఇప్పుడు ఒక అభ్యర్థికి లిమిట్ ఉన్నా సరే పార్టీకి ఆ సేమ్ లిమిట్స్ లేవు. సో ఇవన్నీ ఖర్చు పెడితే ఓవరాల్ ఒక ఎలక్షన్ జరగాలంటే రాష్ట్రంలో వేల కోట్లు ఖర్చు అవుతాయి. సో ఈ రోజున మళ్ళీ ఎలక్షన్స్ ఇవి కాకుండా పబ్లిక్ ఇష్యూస్లోకి వెళ్తే కనుక మీరు తిరుగుతూ ఉన్నారు కదా, అంటే విశాఖ ప్రాంతానికి మీరు ఉన్నది చాలా తక్కువ కాలం అని చెప్పుకోవాలి. బట్ ఈ ఎలక్షన్ నుంచి కూడా అయిపోయిన తర్వాత నుంచి తిరుగుతూ ఉన్నారు కదా, పబ్లిక్లో నుంచి మెయిన్గా ఎటువంటి ఇష్యూస్ని మీరు చూశారు? పబ్లిక్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఎటువంటి ఇష్యూస్ మెయిన్గా చూసి మేజర్ ఇష్యూస్ అంటే? చేంజింగ్ అంటే ఇప్పుడు మన దగ్గర రకరకాల వృత్తులు ఉన్నాయి, ప్రాంతాల్లో కూడా మార్పులు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. అర్బన్ ఏరియాలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ అ మేజర్ ఇష్యూ. కొంత రూరల్, నా పార్లమెంట్లో కొంత రూరల్ ఎస్కోటా అండ్ ఇది అక్కడ ఏంటంటే లోకల్ ఎంప్లాయ్మెంట్. చాలా మందికి ఏంటంటే వాళ్ళ పిల్లలు అక్కడ వాళ్ళకి అవకాశాలు దొరకట్లేదు, పెట్టుబడులు అక్కడ రావట్లేదు, ట్రేడ్ లేదు. ట్రేడ్ లేనప్పుడు యాక్టివిటీ లేదు, ప్రజలు సోమరిపోతులుగా అయిపోతున్నారు, సంక్షేమ పథకాల మీద ఆధారపడి బతుకుతున్నారు. చాలామంది మద్యపాన నిషేధం చేస్తారని మా ప్రభుత్వంలో యాన్యువల్ రెవెన్యూ గవర్నమెంట్కి 6,000 కోట్లు 7,000 కోట్లు ఉంటే ఇవాళ ఈ బడ్జెట్లో అది 17,000 18,000 ఇంచుమించు ఆ ప్రాంతంలో. అంటే ఒకవైపు ఆల్కహాల్ ఆపాస్తానన్న వాళ్ళు మద్యపాన నిషేధం చేస్తారు, డబుల్ చేశారు రెవెన్యూ, అది రాష్ట్రానికి. మరి ఇది పెద్ద స్కామ్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు వెళ్ళి ఇంత యూపీఐ ఇవన్నీ వచ్చినప్పుడు గవర్నమెంట్ వైన్ షాప్స్ అన్ని ప్రైవేటైజ్ లేదు, ఓన్లీ క్యాష్ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మే క్యాష్ తో ఎవరెంత ఇస్తున్నారో ఎవరికి తెలియదు. ఆ వచ్చిన డబ్బులు ఎంతవరకు గవర్నమెంట్కి వస్తుంది, ఎంత ఎవరి జేబుల్లో వెళ్తుందో మనకు తెలియదు. అది పెద్ద స్కామ్. అది దాంట్లో ఎవరో ఇన్వెస్టిగేట్ చేయాలి. మేము చేస్తాం తప్పకుండా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం. ఇంకోటి కమింగ్ బ్యాక్ టు మీ పర్సనల్ లైఫ్కి వచ్చేటప్పటికి ఏంటి, ఎలా ఉంటుంది ఈ రోజున పార్టీలోన లోకేష్ గారితో కానీ చంద్రబాబు గారితో కానీ మీ బాండింగ్ ఎలా ఉంటుంది? ఎందుకంటే చాలా దీని మీద కొన్ని రూమర్స్ అనుకోవచ్చు, లేదంటే చాలా అనేకమైనటువంటి ప్రచారాలు జరిగాయి. ఈ రోజున చూస్తే ఒకవైపు సిస్టర్స్ వెరీ క్లోజ్, మా ఇద్దరు పర్సనల్ గా ప్రొఫెషనల్ గా వెరీ గుడ్, అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఆల్మోస్ట్ ఇంకా నా పెద్ద లాగే. చంద్రబాబు గారికి వచ్చేసరికి నా బాస్, నా సార్ కదా, నా లీడర్, మోర్ ప్రొఫెషనల్. పర్సనల్ గా ఎంత రిలేషన్షిప్ ఉన్నా సరే నేను కూడా కొంచెం ఐ ట్రై టు బి మోర్ ప్రొఫెషనల్ విత్ హిమ్. సో బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఏంటి అంటే ఆయన పర్సనల్ ప్రొఫెషనల్ రెండు కలపరు. ఆయన ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఆయన ఎప్పుడు 30 years ఇన్ ద ఫ్యూచర్ చూస్తారు. అందరూ ఆ విధంగా పనిచేయాలని కోరుకుంటారు. అండ్ మీ అందరం ఆ విధంగానే ఆలోచిస్తాం. అంటే మోర్ పర్సనల్ గా క్లోజ్ గా ఉండదంటే లొకేషన్ ఏజ్ గ్రూప్ కూడా దగ్గర కాబట్టి అదే ఇంకా మోర్ క్లోజ్. అంటే మెయిన్గా మీ విషయాన్ని ఎందుకు అడుగుతున్నంటే యంగర్ లీడర్స్ని ఎక్కువగా ఎక్స్పోజ్ కానివ్వకపోవడం వెనకాతల లోకేష్ గారిని డిగ్రేడ్ అయిపోతారేమో ఆయన, మీరంతా బాగా జనాల్లోకి వచ్చేస్తారు, మీకు మంచి హైప్ వచ్చేస్తుంది అన్నటువంటి కారణాలతోటి మిమ్మల్ని ఎవరిని కూడా ముందుకు రానివ్వట్లేదు అని చెప్పేసి అనేటువంటి కొంత ప్రచారం కూడా జరిగింది. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ని కానీ మిమ్మల్ని కానీ మీరు కూడా సేమ్ ఒకే ఫ్యామిలీ కదా. నన్ను మీరు జూనియర్ ఎన్టీఆర్ కంపేర్ చేయలేరు. ఆయన అంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. నా గురించి అలా తెలియదు కదా. ఇప్పుడు సార్ నన్ను ప్రోత్సహించడం ఆపాలని అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు మీడియాలో నన్ను మాట్లాడద్దు అని చెప్పాలి, లేకపోతే పలానా ఈవెంట్కి వెళ్ళొద్దు అని చెప్పాలి. అని ఇప్పుడు దాకా ఏమీ చేయదు. నాకు ఇచ్చినంత స్వేచ్ఛ తెలుగుదేశం పార్టీలో నాకు బహుశా ఎక్కడా రాదు. అందుకే నేను రాజకీయం పాడైపోయినా, రాజకీయంలో ఉన్న వాళ్ళు చాలా మంది పాడైపోయినా, తెలుగుదేశం పార్టీ మీద నాకు ప్రేమ ఏంటంటే ఇక్కడ నాకు నమ్మకము, స్వేచ్ఛ ఇంకెక్కడ లేనట్టు ఉందని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో అన్నా సరే రకరకాల ఆలోచనలు ఉంటారండి. సమర్థవంతమైన నాయకుడు 10 మందిని ఇంకా ప్రోత్సహించి పెంచుతారు. ఎవరైనా కొంచెం ఇన్కాంపిటెంట్, ఇన్సెక్యూర్ నాయకుడు ఉన్నారనుకోండి, వాళ్ళే ఎదగాలి, మిగతా వాళ్ళు ఎవరు ఎదగకూడదని చేస్తారు. నాకైతే అలా ఏమీ ఒక లిమిట్ చేయడం అనేది లేదు. కానీ నేను పనిచేసే లీడర్స్ చాలా మందికి ఆలోచన ఉంది. వాళ్ళ ఐడెంటిటీ గురించి వరి అవుతూ ఉంటారు, అది వాస్తవం. బట్ పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి నన్ను లిమిట్ చేయాలి, లేకపోతే నాకు ఇది చేయకూడదు అనేది ఇప్పుడు అనుభవించలేదు.